ఇక మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మరోవైపు మృతుడి బంధువులు కళాశాలలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పేట్ బషీర్బాగ్ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని, విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాగా అంబులెన్స్ ఆలస్యం అవ్వడం వల్ల చనిపోయారని తోటి విద్యార్థులు చెప్తున్నారు. అంబులెన్స్ రావడానికి ఒక 10 minutes టైం అయింది, కానీ దాంట్లో లోపట మా డీన్ కార్ లో కాలేజ్ రావడం జరిగింది. హాస్పిటల్లో ఆల్రెడీ హీ వాస్ పల్స్లెస్, బీపీ వాస్ నాట్ రికార్డబుల్, హిస్ ప్యూపిల్స్ వర్ డైలేటెడ్ and he was absolutely not responding. But as he is our student and as a doctor in a ER emergency, we did our best to resuscitate him. We have to somehow, we wanted to save him, but we couldn't. ఇవాళ రేపు ఏజ్ గ్రూప్ కూడా స్ట్రోక్ రావచ్చు కాబట్టి మేము మా క్యాంపస్ లో హెల్త్ క్యాంప్ చెకప్ కూడా పెడతాం. and there were few allegations raised by faculty, and that faculty also we will try to keep an inquiry and take action if necessary. That the once the death was declared, he was sent for postmortem, and the postmortem report in Gandhi hospital will be ready. To collapse suddenly in the class, ఏ కారణంతో సడన్ గా అయినా పడిపోయాడు, అది ఫిట్సా ఆర్ ఎల్స్ కన్వల్జన్సా లేకపోతే స్ట్రోకా, అది పిఎం రిపోర్ట్ లో అర్థమవుతుంది. I request our students, they can talk to us, they can talk to the management any given point of time, and we are always there for the students and we are ready to support them in all.